తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండో విడత విచారణ కొనసాగుతోంది. అసెంబ్లీలోని స్పీకర్ ఆఫీసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీ పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇప్పటికే తొలి విడతలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. ఇప్పుడు రెండో విడతలో 4 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను విచారణకు స్వీకరించారు. నిన్న స్పీకర్ విచారణకు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ హాజరు కాగా ఇవాళ పోచారం, అరకపూడిని స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఇక ఈ నెల 12న తెల్లం వెంకట్రావు, సంజయ్ల పిటిషన్లపై రెండోసారి విచారణ జరగనుంది. 13న పోచారం, అరకపూడి గాంధీలను మరోసారి విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండో విడత విచారణ కొనసాగుతోంది. అసెంబ్లీలోని స్పీకర్ ఆఫీసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీ పిటిషన్లపై విచారణ జరగనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సువర్ణ, ఏదైతే పార్టీ మారినటువంటి అంశం పైన ఇవాళ రెండో రోజు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరపనున్నారు. నిన్న అయితే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్లపై విచారించారు. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీల పైన విచారణ జరపనున్నారు. దీనికి సంబంధించి ఉదయం 10 గంటలకు విచారణ ఉంటుంది. ఏదైతే మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి ప్రస్తుతం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ ప్రారంభమవుతుంది, రెండో రోజు. ఈ క్రమంలో అయితే ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ జరుపుతారు. అలాగే పోచారంపై పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికీ జగదీష్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నటువంటి పోచారం తరఫున అడ్వకేట్లు కూడా చేస్తారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకు అరకపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ చేపడతారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలైన నేపథ్యంలో గడ్డం ప్రసాద్ కుమార్ కూడా విచారణ జరుపుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే 6 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. ఇవాళ మరొక 2 ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. రైట్ అశోక్, అయితే ఇప్పుడు రెండో విడత విచారణ కొనసాగుతోంది. ఇంకా ఎన్నిసార్లు విచారణ చేసే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే నివేదిక ఎప్పుడు సమర్పించాలి ప్రభుత్వానికి? 2 సార్లు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే మొదటి దశలో 4 ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించారు. ఏదైతే ప్రకాష్ గౌడ్, అలాగే కాలయాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేలను మొదటి విడతలు విచారించారు. నిన్న తెల్ల వెంకట్రావు, సంజయ్లను విచారించారు. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీలో ఉంది. ఈ తర్వాత మరొక 2 ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర, కడియం చేయర్. సో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేపడుతున్నారు. ఇవాళ ఇద్దరిని విచారించిన తర్వాత మరొకసారి 12న తెల్ల వెంకట్రావు, సంజయ్తో పాటు 13న పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీలను విచారిస్తారు. సో ఏమైనప్పుడు కూడా మొత్తానికి 6 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ అయితే ప్రస్తుతం ఇవాళ మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ ఇవాళ కొనసాగనుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.